శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు, శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో. ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా వినాయక చవితి, గురు పుష్య యోగము, అలాగే ఋషి పంచమి, దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది. అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం, అట్లాగే భాద్రపద మాసం చివరిలో ఉంది. ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది. మహత్తరమైన రోజులు. దీక్షాక్రమం, వ్రతాధికారులు ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటాము. కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలి. వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం, అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము, భాద్రపదంలో గణపతి, అట్లాగే ఆశ్వీజంలో దుర్గా, అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు, మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి, శక్తి, అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్యమాసంలో సూర్యనారాయణ స్వామి. ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాశుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము. ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రపద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము. ధనిష్టాక్షత్రం 3-4 పాదాలు, శతభిషాక్షరం 4 పాదాలు, పూర్వాభద్ర నక్షత్రం 2-3 పాదాలు కుంభరాశివి. కుంభరాశికి జన్మస్థానంలో రాహు, శని వక్రగమనంలో తృతీయ స్థానము, పంచమంది గురు శుక్రులు, షష్టమంది రవి బుధులు, సప్తమంది రవి కేతువులు, అష్టమంది గురుడు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్లయితే జన్మస్థలంలో రాహు ఉండడం వల్ల నిరాశ నిస్పృహలు లోనవటం, ఏ కార్యం మొదలుపెట్టినా వృధాగా త్రిప్పడం, అలానే శని వక్రగమనంతో ద్వితీయంలో ఉండడం, ధన నష్టం జరగటము, ఎంతగా ధనం వెచ్చించారంటే శ్రమించారు, ధనం వెచ్చించినా కూడా పని కాకపోవటం అనేది ఒక మనస్సుకు చాంచల్యం కలగటము, అలాగే దొంగల వలన భయం, అవమానాలు ఎదుర్కొంటము, ఎంతో కష్టాన్ని కూర్చినా కూడా, కోప తాపాలు కూర్చినా కూడా పనులు కాకపోవటము, ఇతరుల వల్ల కొంత పరామర్శలు అంటే వ్యంగ్యంగా మిమ్మల్ని మాట్లాడటము, తద్వారా మీకు మనస్సుగా కొంత ఇబ్బంది కలగటము జరిగే అవకాశం ఉంది. పంచమంలో గురు శుక్రుడు ఉన్నారు కాబట్టి దైవం మన అనుకూలంగా ఉంది, ఖచ్చితంగా నెరవేరుతుంది. బాగా రేపైనా నెరవేరుతుందనో మంచిగా మానసికమైనటువంటి బలంతో ఉంటారు. అది ప్రధాన లక్షణం మీకు. ఆ మానసిక బలాన్ని ఎంత తిరిగినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా మానసిక బలాన్ని చేకూర్చి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. బుధుడుగా యుగప్రదంగా యోచించే ఆలోచనలు పెరుగుతాయి. తద్వారా క్రియేటివిటీ పెంచుకొని కార్య సఫలీకృతం చేసుకోవటము, ఏదైనా పోటీ పరీక్షలు కూడా నెగ్గటము, ఎక్కడన్నా పోటీగా మిమ్మల్ని రాయభారానికి పంపించిన వాటి ద్వారా మంచి ఫలితాలు సాధించటము, ఇతరులు సలహాలు స్వీకరణ చేయటము, మీ సలహాలు తీసుకొని వాళ్ళ ఉన్నతిలో పొందడము. మీకు మళ్ళీ రవి కూడా 6 నుంచి 7లోకి వస్తున్నాడు కాబట్టి ఎవరితోనో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత మంచిగా మాట్లాడినా మీ మాటను చూసి వాళ్ళు ఏదో మనస్సులో ఒకటి పెట్టుకొని మాట్లాడుతున్నారు, కొంతవరకు అధికార దర్పం ఉందనో, లేదైనా డబ్బు ఉందనా, లేదా అధికారం ఉందనా అనే ఒక స్థితిలో ఉంటారు. కానీ అయ్యో సానుకూలంగా మాట్లాడాడు, అక్కడ ఏదైనా చెడు ఉంది కాబట్టి దాని నుంచి మాట్లాడనే రీతి ఉండదు. కావాలని మనతో ఆ విధంగా మాట్లాడుతున్నాడేమో ఒక భావన కలగటము. అష్టమంలో ఉండడం వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశము,
శస్త్రచికిత్స భయాలు కలగడం, ఏదన్నా భూ సంబంధ వివాదాలు ఎదుర్కొంటము, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు అది ఇంకా చిక్కుముడిగా అవ్వటము, కొని మీ మాట ధోరణి కూడా కొంచెం ఇబ్బంది కలగటము. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కొద్ది జాగ్రత్త చూడండి, ఎందుకంటే సంయమం పాటిస్తారు కానీ ఆరోగ్యాన్ని మాత్రం తప్పించుకుంటారు. ఇవన్నీ పనులు జరిగితేనే మనం చేస్తామని, లేదా పనులు జరిగితేనే మేము తింటామని ఆలోచన పెట్టుకోవద్దు. దానికే దీనికే సమయానికి భోజనం చేయండి, ఆరోగ్యాన్ని మంచిగా పెంపొందించుకోండి. తద్వారా కార్యాలు సఫలీకృతం అవుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు చేసే వారికి లాభం అనేది. నిరాశ నిస్పృహ చెందకండి. ఇవాళే అయిపోయిందని రాబోయే రోజు కూడా మందే అని చెప్పి అనుకోండి. ఖచ్చితంగా మీకే ఫలితం ఉంటుంది. మీ యొక్క కష్టే ఫలి అంటే మీ యొక్క కృషి గుర్తించే అవకాశం ఉంటుంది. తద్వారా మీకు లాభం చేకూరే అవకాశం కూడా ఉంది. ఇక విద్యార్థులు యోగప్రదంగా ఉండి పోటీ పరీక్షలు కూడా యోగంగా రాస్తారు, ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారు. కానీ రాహు జన్మంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ యొక్క విదేశీ పెట్టుబడి వ్యాపారాలు కానీ గ్రామదేవత ఆరాధన కానీ యోగప్రదంగా ఉంటాయి. అలానే శని జన్మంలో వక్రగమనంలో ఉండడం కాలభైరవ అష్టకం చదువుకోవడం, తైలాభిషేకం చేయించడం శనికి యోగప్రదంగా కుంభరాశి వారికి యోగంగా ఉంటుంది. అవకాశం ఉంటే పెరుగన్నాన్ని నిత్యము మంగళవారం రోజు ఈ యొక్క భోజనం చేసే సమయానికి ఎవరికైనా ఒక 7 ఇస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వారికి సంతానపరంగా కావచ్చు, తనకు కూడా యోగప్రదంగా ఉంటుంది. పెరుగన్నాన్ని 7 వారాల పాటు మంగళవారాల సమయంలో ఎవరికైనా భోజన నిమిత్తము కనుక ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు కుంభరాశి వారు. ఈ యొక్క ఫలితాన్ని చేసుకొని ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అట్లనే మీ యొక్క ఇంటి దగ్గర గ్రామదేవత ఆరాధన చేసినప్పుడు పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడేమన్నా పెరుగన్నాన్ని అక్కడ వాళ్ళు ఏదైనా తయారు చేసేటట్టయితే దాన్ని తయారు చేసి అమ్మవారు నివేదించే అవకాశాన్ని చూసి ఆ పూజని మీరు ఒక కైంకర్యాన్ని చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి. శ్రీమాత మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి, కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి. శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి. వేదానికి సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించినట్టు వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాలను కూడా తొలగిపోతాయి. అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలను చేసి గణపతి యొక్క అనుగ్రహం పొందితే సలిచిన కార్యాలని కూడా సాధిస్తాం. కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరలక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల కానీ తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం. శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి. గణపతి గరిక పెట్టండి, గణపతి అనుగ్రహాన్ని పొందండి. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.